జాబి హాయ్. ఒక్కడే ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా. చాలామంది అడుగుతారు, ఒక్కడవే ఎలా ఉంటారో ఇంట్లో అని. ఒక్కడే ఇంట్లో ఉంటే చాలా చేయొచ్చు. ఆకలిస్తే ఏది కనపడితే అది తినేస్తాం. అది తిరుపతి లడ్డు అయినా సరే, మిగిలిపోయిన ప్రసాదం అయినా సరే. సరదాగా ఫ్రిడ్జ్ దాకా వెళ్తాం, డోర్ తీస్తాం, తీగానే ఏముండవు. ఓ పెరుగు గిన్నె ఉంటుంది, ఓ పాల గిన్నె ఉంటుంది. సర్లే మనకేం లేవు కదా అని డోర్ వేసేస్తాం. కిచెన్లో నడుచుకుంటూ వస్తుంటే ఏదో వెళ్తే మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫ్రిడ్జ్ తీస్తాం. ఏమన్నా ఉంటుందేమో అని ఆశ. తీస్తాం, అందులో అలా ఒక మూత తీయంగానే నిన్న రాత్రి చేసుకున్న మసాలా కర్రీ ఉంటుంది. ఆహాహా, అది ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఆ స్మెల్ ఉంటుంది. అలా కాసేపు కిటికీలోంచి బయటికి చూస్తాం. సందులో క్రికెట్ ఆడుతూ ఉంటారు. అరే, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా అని ఆలోచిస్తాం. వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది, కానీ మనలో ఒకడు ఉంటాడు, ఆడు మనల్ని ఆపుతూ ఉంటాడు. ఏం వెళ్తాంలే, ఒక్కడు కూడా తెలియదు కదా మనకి. సర్లే అని మనసుకు సర్ది చెప్పుకుని అలా వచ్చి లోపల కూర్చుంటాం. లోపల కూర్చొని ఒక ఆలోచనలో పడతాం. ఆ ఆలోచనలోనే మన చిన్నప్పుడు ఆడిన ప్రతి గేమ్ని గుర్తు చేసుకుంటాం. మెల్లగా మన ఫ్లాష్ బ్యాక్ చైల్డ్హుడ్కి వెళ్తుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత యూనిఫామ్ కూడా మార్చుకోకుండా మనం వెళ్ళి ఆడుకున్న రోజులు చాలా ఉంటాయి. ఆడుకుని అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి అప్పుడు బుక్కులు తీసిన తర్వాత ఏడుపు వస్తుంది. తీరా హోంవర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రేపు మ్యాప్ పాయింటింగ్ అని గుర్తొస్తుంది. అప్పుడు టైం చూస్తే 10:30. షాపులన్నీ బంద్. అప్పుడు నాన్నకు చెప్పామంటే ఇవన్నీ అయ్యే పనుల్లా కనిపించలేదు. సరే అని ఎలాగోలా తెగించేసి నాన్నకు చెప్పేవాళ్ళం. నాన్నకు చెప్పి నాన్నని బండి మీద తీసుకెళ్ళమని చెప్పి ఊరంతా తిరిగి ఎక్కడో చోట ఒక మ్యాప్ సంపాదించేవాళ్ళం. మ్యాప్ అనే ఒక సింగిల్ పేపర్, దానికోసం పడే మన కష్టం, ఆ కష్టం ముందు ఇప్పుడు పడుతున్న కష్టాలు ఎంత. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మనకు ఉండే కష్టాలు కాదు, కొనుక్కు తెచ్చుకునేవే కష్టాలు. అండ్ ఇంకోటి జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏం మాడుతున్నాను నేను? ఓహో, ఇంట్లో ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నాను. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక్కడే ఉంటాం, అంత ఈజీ కాదు.